హాయ్ ఎవ్రీవన్, టుడేస్ రెసిపీ మెంతికూర పప్పు. మెంతికూర పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కందిపప్పుని తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, టమోటో, ఆనియన్స్, పసుపు, జీలకర్ర, మెంతికూర. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, టమోటో, వెల్లుల్లి, చింతపండు, ఆనియన్, అలాగే కడిగి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. అన్నీ ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు అండ్ అలాగే ఆయిల్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత పోపు కోసం వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయ తీసుకోవాలి. తరువాత కుక్కర్ ఓపెన్ చేసుకొని పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని పప్పుని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత మిగిలిన నీళ్ళను అందులో పోసుకోవాలి. తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వట్టి మిరపకాయ వేసుకొని బాగా రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఫైనల్గా పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పోపు వచ్చిన తర్వాత పప్పు అందులోకి వేసుకుంటే అందరికీ ఎంతో ఇష్టమైన మెంతికూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.